పాట ఎలా పాడాలి అంటే, పాట ఇప్పుడు రైలు బండి ఉంది. రైలు బండి అనేది ఇంజన్ రైలు బండి ఉంది కదా! అది ఒక విచిత్రము, అద్భుతం కదా! రైలు బండిని కనుగొనడం. అది పెట్రోల్‌తో, అది బొగ్గుతో నడుస్తుంది, కరెంట్‌తో నడుస్తుంది. డబ్బాలు కొన్ని వేల కిలోమీటర్ల దూరం ఇంజన్ గుంజుకుపోతూ ఉంటుంది. బండి చక్రాలు ఇదంతా కనిపెట్టడం గ్రేట్, గొప్ప. కానీ రైలు బండిని ఈరోజు నడిపించడం అనేది రైలు బండి గొప్పతనాన్ని చూపించడానికి మాత్రం కాదు. దాని పనితనాన్ని చూపించడానికి కాదు. రైలు బండి నడిపిలోని గొప్పను చెప్పుకోవడానికి, చూపించడానికి కాదు. రైలు బండిని నడిపేది ఎందుకు? దాన్ని సృష్టించింది ఎందుకు? ప్రయాణికులను తీసుకుపోవడానికి, చేర్చడానికి. అది దాని ముఖ్య విధి. అది మాత్రమే ఈరోజు మనం యూజ్ చేసుకుంటున్నాం. అంతే తప్ప రైలు బండి తయారు చేసినోని గొప్పతనానికో, రైలు బండి నడిస్తే ఆ ప్రత్యేకతను నిరూపించుకోవడానికి, రైలు బండి నడిచి ఆ గొప్పతనాన్ని చెప్పుకోవడానికి కాదు ఇక్కడ. కేవలం ప్రయాణికులను చేర్చడానికి, దించడానికి, చేర్చడానికే. అది మాత్రమే ఇక్కడ పనిచేస్తుంది కదా! అట్లనే పాట అనేది కూడా మనలో గొప్పగా మిమిక్రీ ఏదో ఉండొచ్చు. అంత మాత్రాన మనము మనల్ని చెప్పుకోవడానికి, మన గొప్ప చెప్పుకోవడానికి, మనలో గొప్ప ఉన్నదనిపించుకోవడానికి, నేను సింగర్ అనిపించుకోవడానికి మాత్రం నువ్వు పాడద్దు. అలా పాడితే పాట రాదు, రంజింపజేయదు. కాబట్టి మనము అనడము, మన గొప్పలు చెప్పుకోవడము, మన సింగర్ అనిపించుకోవడము, సింగింగ్ చేయడానికి మాత్రం పాట పాడకండి. కేవలం ఒక పాటను వినిపించడానికి పాడండి. పాట అంటే ఇప్పుడు మనం సినిమాలో ఒక పాట వింటాం కదా! ఆ పాటను మాత్రమే నువ్వు క్రియేట్ చేయాలి. అంతే తప్ప నీలోని గొప్పతనాలు, నీలోని గొంతుని వినిపించుకోవడానికి, నిన్ను వినిపించుకోవడానికి, నువ్వు సింగర్ వినిపించుకోవడానికి నీ సింగింగ్ మాత్రం చూపెట్టకు. పాటను మాత్రమే చూపెట్టు. అది నీ పని అంతవరకే. పాట అంటే ఇప్పుడు మనం అన్నం తింటాం, ఆకలిస్తే అన్నం తింటాం. అన్నం తిని కడుపు నింపుకుంటాం. ఆ తర్వాత అన్నం అరిగిన తర్వాత విసర్జిస్తాం. దానికి గుర్తింపు ఉండదు కదా! తినడానికి, ఆకలికి, కడుపు నింపుకోవడానికి ఉన్న గుర్తింపు విసర్జనకు ఉండదు. అది విసర్జితం, పాయకాన. దాన్ని విసర్జిస్తాం కదా! అగో ఆ విసర్జననే పాట. కానీ మనం ఏం చేస్తాం? ఆ పాటకు ఇవ్వకుండా మనము పాట పాడినట్టు గొప్పకు, సింగర్గా అనిపించుకోవడానికి, మనం గొప్ప కోసం మనము దీనికి విలువిస్తున్నాం. ఇది కాదు. ఆ విసర్జన ఏదైతే ఉంటుందో దానికి విలువాలి. పాట ఆ విసర్జన లాంటిది. దానికి ఇవ్వండి విలువ. మనకు విలువ ఉండద్దు. ఓకే, మనము మన ఆకలి, మనం తినడం, కడుపు నింపుకోవడము, దానికి విలువ ఇవ్వకండి. ఈ విలువంతా ఆ విసర్జనకి ఇవ్వండి. ఆ విసర్జనకు ఉన్న నిర్లక్ష్యం చూసారా? ఇప్పటిదాకా మనం ఎంతైతే నిర్లక్ష్యం చేసామో ఆ నిర్లక్ష్యం మనకు ఉండాలన్నమాట. అంటే మనం విసర్జితము, అది మనిషి ఆకలి, భోజనము, అన్నము లాంటిది అనమాట, తినడం లాంటిది. అక్కడ ఉండాలి. మనం విసర్జనతో సమానం అనమాట. అట్లుండాలి. సిగరెట్ ఉంది, సిగరెట్ తాగుతారు, గుంజుతారు, పొగ గుంజుతారు, పీల్చుకుంటారు, దానివల్ల ఉల్లాసం పొందుతారు. కానీ అది కాదు. దాని వదిలే పొగకు మాత్రం ఎలాంటి విలువ ఇవ్వరు. పాట అలాంటిది. కాబట్టి ఆ సిగరెట్ తాగడానికి ఎంత విలువిస్తామో, పీల్చుకోవడానికి ఎంత విలువిస్తామో, దాన్ని ఎలా తాగుతాము కదా, ఆ విలువ ఆ పొగకు ఇవ్వండి. అలాగే పొగను ఎంతైతే ఇప్పుడు నిర్లక్ష్యం చేసామో ఇంతకుముందు, అది మనం తాగడానికి, సిగరెట్ను పీల్చుకోవడానికి, సిగరెట్ దమ్ము గుంజడానికి ఇవ్వండి. మనం ఇది విసర్జితము, అది మాత్రమే ముఖ్యం అన్నమాట. అలా ఇవ్వాలి. ఆ పొగకు ప్రాముఖ్యత ఇవ్వాలి. అది గుర్తుపెట్టుకోండి. అది పాట. పొగ అంటే పాట అనమాట. పాట పాడడం అంటే ఒక శిల్పం చెక్కడం లాంటిది. కానీ ఆ శిల్పం చెక్కడం ఎక్కడ అంటే విసర్జితంలో చెక్కాలి. ఒక పొగ వదలడం అంటే మనకు అతీతమైంది, పైగా అనవసరమైంది కదా! అలాగే మల విసర్జన అంటే మనకు అతీతమైంది, మనకు అనవసరమైంది, మన ఆధీనంలో లేనిది ఈ పొగ కానీ, విసర్జించడం కానీ. మరి అందులో మన హక్కు లేదు, మన అధికారం లేదు, మన పట్టుత్వం లేదు. మరి అందులో చెక్కాలి ఈ శిల్పాన్ని. చూసినావా? తినడం అనేది మన ఆధీనంలో ఉంటుంది. మనం తింటాం, మన కడుపు నింపుకుంటాం, మనకు ఆకలి అవుతుంది, మనం నోట్లో వేసుకుంటాం, మనం ఆరగిస్తాం, మనం తింటాం, రుచి చూస్తాం. ఇది ఓకే, ఇది మన ఆధీనంలో ఉన్నది. ఇలా పాట పాడొద్దు. తినడంలా పాట పాడొద్దు. విసర్జనలో పాట రావాలి. అంటే మల విసర్జన కానీ, ఒక సిగరెట్ పొగ తాగి విసర్జిస్తాను, సిగరెట్ తాగి పొగ విసర్జిస్తాం అంటే అది మనకు అతీతమవుతుంది కదా. ఆ విసర్జన అతీతమైంది. ఆ అతీతంలో మనం శిల్పం చెక్కాలి. అంటే ఎంత కష్టం. అది మనకు అతీతమైంది కదా, మన ఆధీనంలో లేనిది, అనవసరమైంది, అతీతమైంది. మరి అందులో పాట రాణించాలంటే ఎంత కష్టం. అలాంటిది అనమాట పాట. అందులో రాణించాలి. పాట పాడడం అంటే ఒక చనిపోయిన శవం ఎవరిదో ఉన్నదనుకున్నాం, ఆ శవాన్ని వాడు బతుకున్నట్టు వాని చేత కదిలించడము, నడిపించడము, పనులు చేయడము, ఇవన్నీ చేయించగలమా?
చేయలేం. ఎందుకంటే అందులో ప్రాణం ఉండదు కాబట్టి. ఆ శవం కదలదు ఇక. కదిలేలా చేయలేం కదా. అలాగే మనమే చనిపోయినాం అనుకుందాం. మనం చనిపోయిన తర్వాత కూడా మన శరీరము మనం ఎలా అయితే కదిలామో అలా కదలగలమా, అలా లేవగలమా, అలా ఆలోచించగలమా? అలా ఉండదు కదా. అలా చేస్తే ఎలా ఉంటుంది? అదనమాట అలా చేయడం. అదే పాట అనమాట.